ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలామంది కల. ఆ కలను నిజం చేసుకోవడానికి అది ఎలాంటి పరీక్ష లేకుండానే ఒక అద్భుతమైన అవకాశమొచ్చింది. ఇది కెరీర్కు ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశముంది. కాబట్టి దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏకంగా 3979 పోస్టులు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇంత భారీ నోటిఫికేషన్ రావడం చాలా అరుదు. అంటే వేలాది మందికి ప్రభుత్వ రంగంలో అడుగుపెట్టే ఛాన్స్ దొరికినట్టే. అసలు ఈ అవకాశంలో అందర్నీ అట్రాక్ట్ చేసే విషయమేంటో తెలుసా? అదే ఇది. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. కేవలం 10th క్లాస్ లేదా ఐటీఐ మార్కుల ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఇంతకంటే మంచి సులువైన మార్గం ఉంటుందా చెప్పండి? సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా ఈ అవకాశం ఎందుకంత స్పెషల్ అనేది చర్చిద్దాం. తర్వాత దీనికి కావాల్సిన అర్హతలు, అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా చివరగా ఎలా అప్లై చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఇక మొదటి విభాగానికి వస్తే, ఈ భారీ నోటిఫికేషన్ యంత్ర ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ నుండి వచ్చింది. ఇది మన దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక ముఖ్యమైన సంస్థ. ఈ ఖాళీలను చూస్తే అన్ని వర్గాల వారికి సరైన ప్రాధాన్యత ఇచ్చారు. చూడండి, ఒక్క జనరల్ కేటగిరీలోనే 1600కు పైగా పోస్టులున్నాయి. అలాగే ఓబీసీ, ఎస్సీ వర్గాల కూడా చాలా మంచి సంఖ్యలో అవకాశాలు కల్పించారు. అంటే ప్రతి కేటగిరీలోనూ మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. సరే, ఇంత మంచి అవకాశం కదా. మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎవరు దీనికి అర్హులు, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ అప్లై చేయడానికి ముఖ్యంగా 2 దారులున్నాయన్నమాట. ఒకటి కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్లకోసం. వీళ్లను నాన్ ఐటీఐ అభ్యర్థులు అంటారు. ఇక రెండోది ఐటీఐ సర్టిఫికెట్ పూర్తి చేసిన వాళ్లకోసం. ఇప్పుడు నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. అవేంటంటే 10th క్లాస్లో ఓవరాల్గా కనీసం 50% మార్కులుండాలి. అంతేకాదండోయ్, ప్రత్యేకంగా మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో కూడా కనీసం 40% మార్కులు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. చాలామంది అప్రెంటిస్షిప్ అనగానే ఇదేదో టెంపరరీ జాబ్ లాంటిది అనుకుంటారు, లేదా దాన్ని కొంచెం తక్కువగా చూస్తారు. కాని అది అస్సలు నిజం కాదు. దాని అస్సలు విలువేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? జస్ట్ ఒక ట్రైనింగా, లేకపోతే అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయా? సింపుల్గా చెప్పాలంటే అప్రెంటిస్ అంటే ఒక ట్రైనీ. కానీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు? నేరుగా ప్రభుత్వ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో. ఇవి మన డిఫెన్స్ కోసం పనిచేసే సంస్థలు. అంటే అక్కడ పనిచేస్తూనే శిక్షణ పొందుతారు. సో ఇది చాలా గౌరవప్రదమైన అనుభవం. దీన్ని కేవలం ఒక సంవత్సరపు ట్రైనింగ్లా చూడద్దు. ఇది ఫ్యూచర్ కెరియర్కి ఒక బలమైన పునాదిలాంటిది. ఇక్కడ వచ్చిన సర్టిఫికెట్కి చాలా విలుముంటుంది. భవిష్యత్తులో రైల్వేస్ లాంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల సెలక్షన్లో ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు, శిక్షణ తర్వాత అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఓకే, అన్నీ బావున్నాయి. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ టైంలో స్టైఫెండ్ ఎంతిస్తారో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది చాలా చాలా సింపుల్. ఎలాంటి టెన్షన్ ఉండదు. చూడండి, కేవలం 4 స్టెప్స్. ఫస్ట్, ఆన్లైన్లో అప్లై చెయ్యాలి. తర్వాత మన మార్కుల బట్టి వాళ్ళొక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్లో పేరుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ తర్వాత ఒక చిన్న మెడికల్ టెస్ట్ ఉంటుంది. అంతే. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడేం చేస్తారు? సింపుల్, ఎవరి వయసు ఎక్కువైతే వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా పారదర్శకంగా ఉంది కదా ఈ పద్ధతి. ఇక స్టైఫెండ్ విషయానికొస్తే శిక్షణ సమయంలో ప్రతీ నెల స్టైఫెండ్ కూడా ఇస్తారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకు 8,200 రూపాయలు. అదే ఐటీఐ వాళ్లకైతే నెలకు 9,600 రూపాయలిస్తారు. అయితే గుర్తుంచుకోండి, ఇతర అలవెన్సుల్లాంటివి ఏవి ఉండవు. రైట్, ఇక మనం చివరి, ఇంక చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ విభాగానికి వచ్చేశాం. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం. ఈ తేదీలు చాలా ముఖ్యం. కావాలంటే నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిబ్రవరి 1, 2026న మొదలవుతాయి. మార్చ్ 3, 2026తో ముగిసిపోతాయి. సో చివరి నిమిషం వరకు అస్సలు ఆగవద్దు. అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీ ఫోటో, సంతకం, 10th మార్క్స్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఇంకా ఆధార్ కార్డ్ లాంటివి అవసరం. ఇది నిజంగా వర్కవుతుందా అనే అనుమానం ఉంటే
ఈ విషయం వినండి. ఈ సమాచారం అందించిన సోర్స్లోని వ్యక్తే స్వయంగా 2015లో ఇలాగే సెలెక్ట్ అయ్యారట. వారే చెప్తున్నారు, ఇది ప్రభుత్వ రంగంలోకి వెళ్లడానికి ఒక సులువైన మార్గమని. సో ఇది నమ్మదగిన ప్రక్రియ. ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి పరీక్షల టెన్షన్ లేకుండా కేవలం అకాడమిక్ మార్కులతో ఒక ప్రభుత్వ సంస్థలో అడుగుపెట్టే అవకాశం. బహుశా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారే ప్రయాణంలో ఇదే మొదటి, అత్యంత కీలకమైన అడుగు కావచ్చు కదా.